శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముచ్చటైనటువంటి మూడవ శుక్రవారం. ఎవరైతే ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి శుక్రవారాలు అమ్మవారిని అర్చిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుందని, విశేషించి శ్రవణ మాసం శ్రవణ నక్షత్ర ప్రయుక్తమైనటువంటి కారణం చేత ఈ శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని ఏ స్వరూపంలో అయినా సరే, లక్ష్మిగా కానీ, సరస్వతిగా కానీ, కాళికగా కానీ, లేక లలితాంబగా కానీ తమ తమ ఇష్ట రూపాలను అనుసరించి కనుక అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు శీతలా సప్తమి. ఈ శీతలా సప్తమి చాలా విశేషమైనటువంటిది. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఈ సప్తమి తిథి ఉన్నటువంటి రోజున ఎవరైతే శీతలాదేవిని పూజిస్తారో వారికి వచ్చేటువంటి సమస్తమైనటువంటి స్ఫోటక బాధలు కూడా పోతాయని అన్నారు. అంటే ఒంటి మీద వచ్చేటువంటి చిన్న చిన్న పొక్కులు, పుండ్లు లాంటివి ఏవైతే వచ్చి ఎక్కువగా అవస్థ పెడుతూ ఉంటాయో వీటిని స్ఫోటక బాధలు అంటారు. అదే ప్రకారంగా మసూచి వంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రక్షించేటువంటి దేవతే శీతలాదేవి. అందుకనే శీతలాదేవిని గాడిద మీద కూర్చున్నటువంటి స్వరూపముగా భావన చేస్తూ ఈరోజు ఎవరైతే శీతలాష్టకాన్ని పారాయణ చేస్తారో, లేక సమీపంలో ఉన్నటువంటి శీతలాదేవి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటారో వారికి తిరిగి మళ్ళీ ఏడాది పొడుగున వరకు కూడా అంటు వ్యాధులు రాకుండా ఉండటానికి, స్ఫోటక వ్యాధులు రాకుండా ఉండటానికి, మసూచి వంటి దోషాలు కలగకుండా ఉండటానికి, ప్రాణాంతకమైనటువంటి జ్వరబాధలు రాకుండా ఉండటానికి కానీ ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఒకవేళ శీతలాష్టకం మనకి రాదు, శీతలాదేవి యొక్క దేవాలయం మనకి సమీపంలో లేదు అనుకున్నప్పుడు ఇంటికి సమీపంలో ఉండేటువంటి గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పణ చేసినా కూడా ఇంతటి ఫలితాన్ని కూడా మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. సమస్తమైనటువంటి వ్యాధి దోషముల నుంచి కూడా నివృత్తి చేసి సర్వదా మనల్ని రక్షించేటువంటి అద్భుతమైనటువంటి దేవతే శీతలాదేవి. అటువంటి శీతలా సప్తమి శ్రావణ శుక్రవారం ఉన్నటువంటి ఈ శుభవేళ సమస్తమైనటువంటి శక్తుల యొక్క సమాహారమైనటువంటి పరదేవత అయినటువంటి జగన్మాత అయినటువంటి లలితాపరమేశ్వరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి గాను వాగ్దేవతలు మనకు అందించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. లలితాంబిక యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. अणिमाधिविरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्माम्बराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजागुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजगणिकस्थलशोभिता मुखचन्द्रकणङ्का भुवनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिन्दिका वक्त्रलक्ष्मीपरीवाहचरन्नीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभूषिता कदम्बमञ्जरी क्लुप्तकर्णपूर्णमनोहरा ताटङ्कयुगलीभूततपनोडुपमण्डला पद्मरागशिलादर्शपरिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्य विनिर्भर्त्सितकच्छपि मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा
अनाकलितसादृश्य चुबुकश्रीविराजिता कामीशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोलमुक्ता फलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमाणि लताफलकुचध्वयी लक्षरोमलताधारता समुज्ञेयमध्यमा स्तनभारदढन्मध्यपट्टबन्धवळित्रया अरुणारुणकौसुम्भवस्त्रभास्तत्कटीतटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूणाभजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठज्जयिष्णुप्रपदान्विता नखधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवरिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहन्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घातस्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढसिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिता स्वकोटिकोटिविरावृता चक्रराजरथारूढ सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढमन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढदण्डनाथपुरस्कृता ज्वालामालिनिकाक्षिप्तभक्तिप्राकारमध्यगा भण्डसंयवधोद्युक्तशक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षणसमुत्सका भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचितविषङ्गवधदोषिता विशुक्रप्राणहरणा बाला हि वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा महागणेश निर्भिन्नविघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रपत्रस्य वर्षिणी कराङ्गुलिनखोत्पन्ननारायणदशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्रनिर्दग्धसभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेव संस्तुतवैभवा మనం గత కొన్ని రోజులుగా ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ క్షేత్రాన్ని దర్శనం చేసినట్లయితే వారికి అభ్యున్నతి కలుగుతుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు దర్శించవలసినటువంటి దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి శివగంగ జిల్లాలోని కీచిపుంగుడి అనేటువంటి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారిని ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు దర్శనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి స్వామివారి పేరు బ్రహ్మపురీశ్వరుడు. ఈ బ్రహ్మపురీశ్వరుడు బ్రహ్మ విద్యాంబిక అనబడేటువంటి అమ్మవారితో కలిసి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ బ్రహ్మపురీశ్వరుని కనుక దర్శనం చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అహంకారం ప్రధానంగా తొలగిపోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పని స్థల పురాణం తెలియజేస్తోంది. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవిట. ఈ 5 శిరస్సులు కలిగినటువంటి దైవం కేవలం ఈశ్వరుడు మాత్రమే. ఈశ్వరుడు తర్వాత తనకే 5 శిరస్సులు ఉన్నాయి కనుక తాను కూడా పరమేశ్వరుడితో సమానమే అనేటువంటి ఒక అహంభావాన్ని కలిగి పరమేశ్వరుని ధిక్కరించినందుకు గాను కోపగించుకున్నటువంటి ఈశ్వరుడు అహంకారం చూపినటువంటి బ్రహ్మ యొక్క 5వ శిరస్సును నరికివేశాడని చెప్పని అప్పటి నుంచి కూడా బ్రహ్మ 4 తలకాయలు కలిగినటువంటి వాడై తాను చేసినటువంటి ఈశ్వర ధిక్కాల దోషాన్ని పోగొట్టుకోవడానికి గాను శివక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామిని పూజించినటువంటి కారణం చేత తనకు కలిగినటువంటి దోషాన్ని పోగొట్టుకున్నాడని, అందుకనే బ్రహ్మదేవుడి పేరు మీద ఈ క్షేత్రం బ్రహ్మపురీశ్వర దేవాలయంగా ప్రఖ్యాతమైందని చెప్పని మనకి స్థల పురాణం తెలియజేస్తోంది. విపరీతమైనటువంటి అహంకారంతో సమస్తమైనటువంటి విశేషాలని యోగాల్ని కూడా కాలదనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా ఈ క్షేత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని తీసివేసి మనకు ఒక మంచి అభ్యున్నతిని కలగజేసేటువంటి క్షేత్రం కింద ఈ బ్రహ్మపురీశ్వర క్షేత్రాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఏదైతే ఉందో ఈ స్థల పురాణాన్ని అనుసరించి అన్ని నక్షత్రాల కన్నా కూడా ముందుగా ఉద్భవించినటువంటిది ఉత్తరాషాఢ నక్షత్రమే అని చెప్తారు. విశేషించి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారనే కాక ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారైనా సరే కుటుంబంలో అల్లకల్లోలాలు కలుగుతున్నప్పుడు, ఒకరికి మైత్రి లేక అందరూ కొట్లాడుకుంటున్నప్పుడు, ఐకమత్యాన్ని కావాలనుకునేటువంటి వారందరూ కూడా ఈ క్షేత్రాన్ని ఏదైనా సరే ఒక పౌర్ణమి తిథి ఉన్నటువంటి రోజున కానీ లేక ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ దర్శనం చేసి ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మపురీశ్వర స్వామివారికి, బ్రహ్మ విద్యాంబికై అమ్మవారికి ఇద్దరికీ కూడా చక్కగా అభిషేకం చేయించుకొని వస్త్ర సమర్పణ చేసి చందనక్కాపు అనబడేటువంటి ఒక సేవను చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే వారికి చేసేటువంటి గంధపు అలంకారం ఇది చేయించినట్లయితే కనుక గ్రహములన్నీ కూడా శాంతపడి నక్షత్రములన్నీ కూడా మన యందు ప్రసన్నతను చూపెట్టి గృహంలో ఒక మంచి ఐకమత్యమైనటువంటి వాతావరణాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పారు. ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి భైరవుడు మహాశక్తి సంపన్నుడు. అందుకనే ఈయనకి ప్రతి మాసంలో కూడా బహుళాష్టమి తిథి ఉన్నటువంటి రోజున విశేషమైనటువంటి అభిషేకాది క్రియలు చేస్తూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ భైరవుని కనుక సేవించినట్లయితే వారికి కలిగేటువంటి సమస్తమైనటువంటి గ్రహదోషాలను కూడా పోగొట్టుకొని మంచి ఉన్నతిని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఈ బ్రహ్మపురీశ్వర దేవాలయాన్ని దర్శనం చేసినట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పదే పదే మేలు కలుగుతుండటంలో సందేహమే లేదు. అలాగే ఈ శ్రావణ శుక్రవారపు శుభవేళ శుక్రవారానికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कज कण्ठाधक्कटिपर्यन्तमध्यकूटस्वरूपिणी शक्तिकूटैकतापन्नकट्यधोभागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकळेबरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी अकुला समयान्तस्था समयाचार तत्परा मूलाधारैकनिलया ब्रह्मग्रन्थिनिभेदिनी मणिपूरान्तरुदिता विष्णुग्रन्थिनिभेदिनी आज्ञाचक्रान्तराळस्था रुद्रग्रन्थिनिभेदिनी सहस्राराम्बुजारूढा सुधासाराभिवर्षिणी तटिल्लता समरुचिषट्चक्रोपरि संस्थिता महाशक्तिकुण्डलिनी विसतन्तुतनीयसी भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्तसौभाग्यदायिनी भक्तप्रिया भक्तिगम्या भक्तिवश्याभयापहा शाम्भवी शारदाराधा शर्वाणी शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्रनिभानना स्यातोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कणा शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निरन्तरा निष्कारणा निष्कळङ्का निरुपाधिर्निरीश्वरा निरागारागमधनी निर्मदा वदनाशिनी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममता हन्त्री निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निस्संशया संशयद्धी निर्भवा भवनाशिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी निर्नाशा मृत्युमधनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचिपुरा निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपमनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मीर्मुडप्रिया
महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारथिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना महायागक्रमाराध्या महाभैरवपूजिता महेश्वर महाकल्प महाताण्डवसाक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुन्दरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टिकणामयी महाचतुष्षष्टिकोटि योगिनी गणसेविता मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमध्यगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथा चक्रराजनिकेतना पार्वती पद्मनयना पद्मरागसमप्रभा पञ्चप्रेतासनासीना पञ्चब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्यानध्यात्रुध्येयरूपा धर्माधर्मविवर्जिता विश्वरूपा जागरिणी स्वपन्ती तैजसात्विका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोत्री गोविन्दरूपिणी శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఈ స్తోత్రంలో ఉన్నటువంటి 21 శ్లోక వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. తటిలేక తన్వీం అనబడుతూ సాగేటువంటి ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటిది. అంతర్గతంగా పంచదశి మహామంత్రాన్ని ఎలా న్యాసం చేసుకోవాలో శ్రీ విద్యోపాసకులందరికీ కూడా తెలియజేసేటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని అనుసరించి శంకరాచార్యుల వారు అమ్మవారిని ఇలా ప్రార్థన చేస్తున్నారు. అమ్మ, మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనబడేటువంటి పద్మములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా దాటి సహస్రార పద్మంలో వేయించేసి ఉన్నటువంటి నీవు సూర్య, చంద్ర, అగ్ని కళలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి కిరణములతోటి కూడా ప్రకాశిస్తూ ఈ జగత్తునంతా కూడా ప్రకాశింపజేస్తున్నావు తల్లి. అటువంటి మాయా అహంకారాదులన్నీ కూడా తొలగింపజేసేటువంటి నీకు నమస్కారం చేస్తున్నానమ్మా, నిన్ను శరణు వేడుతున్నానమ్మా అంటూ ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారిని స్తుతి చేయడం జరుగుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని నిత్యము కూడా 108 సార్లు చొప్పున 100 రోజులు వదిలిపెట్టకుండా రోజు పారాయణ చేస్తూ శ్లోక పారాయణం అయిపోయిన తర్వాత అమ్మవారికి పాలని, అరటిపండుని, బెల్లాన్ని గనక నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే పరస్పరం ఎవరికైతే విరోధాలు కలుగుతున్నాయో చుట్టుపక్కల వారితోటి లేక బంధువర్గంతో ఇటువంటి విరోధాలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి మైత్రీభావం, ఒక స్నేహభావం వారితో ఏర్పడడానికి, ఒక ఐకమత్యమైనటువంటి వాతావరణంలో ప్రశాంతంగా సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. तपनशसि वैश्वानरमयी निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेव मनसा महान्तः पश्यन्तो दधति పరమానందలహరి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అందున విశేషించి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు కూడా ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి మంత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అయినటువంటి కుబేరుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని కనుక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఐశ్వర్య వృద్ధిని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. సమస్తమైనటువంటి మంత్రములకు కూడా ఈశ్వరుడు అధిష్టాన దేవత గనక, ఆయనయే జగద్గురువు గనక ఈ మంత్రాన్ని ప్రారంభం చేయడానికి ముందుగా శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని గురువుగా భావన చేసి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్న తర్వాతనే ఈ మంత్రజపాన్ని చేయడాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది. రోజుకి 1000 సార్లకి తగ్గకుండా చేసినట్లయితే త్వరగా ఫలితాన్ని పొందడానికి, రోజుకి 108 సార్లుగా ఈ మంత్రాన్ని కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక కొంత నిదానం మీదైనా సరే మంచి ఫలితాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో ప్రాతకాలంలో ఎవరైతే 4:30 నుంచి 6 గంటల లోపల జపం చేస్తారో వారికి త్వరితగతిన
మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ పొద్దున సాయంకాలం 2 పూట్లా కూడా ఈ జపాన్ని కనుక చేయగలిగినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అందుకే అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కుబేర మంత్రాన్ని శ్రవణం చేద్దాం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు కూడా జపం చేస్తూ పాలని నైవేద్యం పెడుతూ ఇష్టదైవానికి అదే ప్రకారంగా ప్రతి శుక్రవారం కూడా వదిలిపెట్టకుండా చక్కటి సుగంధభరితమైనటువంటి సాంబ్రాణితో ధూపం వేస్తూ వచ్చినట్లయితే గనక ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.